హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ సేమియా కస్టర్డ్. చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇది చేసి పెట్టి చూడండి. ఇంట్లో పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా రోజు చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసినప్పుడు ఈ సమ్మర్లో మంచి డిజర్ట్ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంత ఎమ్మీగా ఉందో కదా, చాలా టెంప్టింగ్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు తీసుకోండి. ఈ సబ్జా గింజలు ముఖ్యంగా ఎండాకాలం చాలా మంచిదండి. మనకి బాడీకి మంచి చలువ చేస్తుంది. ఇందులోకి తగినంత నీళ్ళు వేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇవి త్వరగానే నానిపోతాయండి. ఈ లోపు మనము ప్రాసెస్ చూసేద్దాము. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోండి. అందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోండి. అందులోకి ఒక పావు కప్పు వరకు సేమియా వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇవి రోస్టెడ్ సేమియా మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదండి, అవి తీసుకున్నాను. జస్ట్ కొంచెం ఆ నేతిలో వేయిస్తే మంచి అరోమా వస్తుందని లైట్గా 1 నిమిషం పాటు అయితే వేయించాను. మీరు అదే నార్మల్ సేమియా తీసుకుంటే కనుక కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు దగ్గరుండి ఫ్రై చేసుకోండి. అలాగా ఫ్రై అయిన ఆ సేమియాలోకి కాచి చల్లార్చిన పాలండి. ఇవి ఒక 2 కప్పుల నిండుగా సుమారుగా ఇవి 1/2 లీటర్ వరకు పాలు ఉంటాయి. చిక్కటి పాలు తీసుకోండి. సేమియా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా కాచిన పాలు వేసుకున్నాను కాబట్టి త్వరగానే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా మనకి ఒక 80% వరకు కుక్ చేసుకోండి. మీరు అదే పచ్చిపాలు తీసుకుంటే కనుక వేయించుకున్న సేమియాని పక్కన పెట్టేసి ఆ కడాయిలోకి పాలు వేసుకుని ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు సేమియా వేసుకోండి. ఈలోపు మనము సేమియా ఉడికేలోపు మనము వేరొక గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాగ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. వెనీలా ఫ్లేవర్ ఉన్నది తీసుకోండి, బాగుంటుందండి. అందులోకి ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఎలాంటి గడ్డలు లేకుండా స్మూత్గా అలాగ కలిపెట్టేసుకొని పక్కన పెట్టండి. ఈలోపు మనకి సేమియా కూడా చక్కగా బాయిల్ అయి ఉంటుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. ఇలాగ మనము వేళ్ళతోటి అలాగ విరిపితే చక్కగా కట్ అయినట్లుగా అయిపోవాలి. మెత్తగా మ్యాష్ అయినట్లుగా అవ్వకూడదు. ఇలాగ సేమియా మనకి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్లోకి పాలు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకుని ఒకసారి ఇలా గరిటెతోటి కలిపేసేసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చూసుకొని ఒక్కసారి కలిపేసేసి ఒక 5 నిమిషాల పాటు అయితే సేమియా మనకి లైట్గా ఈ కస్టర్డ్ అనేది చిక్కపడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ని బట్టి అయితే షుగర్ వేసుకొని నేనైతే ఒక పావు కప్పు వరకు వేసానండి. ఇది సుమారుగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పంచదార ఉంటుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం అది కలిసిన తర్వాత అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇది కొంచెం చల్లారి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక మరి కొంచెం పాలు వేసుకోండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే ఒక గంట పాటు లేదంటే ఒక అరగంట పాటు అయినా చక్కగా కూల్ చేసేసుకోండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలాగ మనకి బాగా కూల్ అయిన తర్వాత మనకి సబ్జా సీడ్స్ కూడా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి. అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ సబ్జా సీడ్స్ని ఒక 2-3 స్పూన్స్ వరకు వేసేసుకోండి. దానిపైన ఫ్రూట్స్ చూడండి. ఇక్కడ నేనైతే దానిమ్మ గింజలు, యాపిల్ అలాగే గ్రేప్స్ వరకు వేస్తున్నానండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్స్ పైన మనము సేమియా మిశ్రమం ఉంది కదండి, సేమియా కస్టర్డ్, ఆ మిశ్రమాన్ని వేస్తున్నాను ఒక 3-4 స్పూన్స్ వరకు. మరలా పైన ఇలాగా నానబెట్టుకున్న ఈ సబ్జా సీడ్స్ సేమ్ ఇదే ఫస్ట్ ఎలాగ చేసామో అదేవిధంగా లేయర్ బై లేయర్ ఇలాగ అన్నిటిని కూడా వేసేసుకోండి 3 లేయర్స్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకోండి. అన్నీ కూడా మనకి కూల్గా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలాగా
సబ్జా సీడ్స్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు, బాదము, కిస్మిస్లు అలాగే టూటీ ఫ్రూటీ వరకు వేసానండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి. ఇక ఫైనల్గా అయితే ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ను ఒక 2 స్కూప్స్ వరకు వేస్తున్నాను. ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్గా ఆప్షనలేనండి. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక పైనుంచి మరలా ఈ డ్రై నట్స్ అనేది వేసాను. చూస్తున్నారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.